హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకొని ఇక్కడ చదవండి గీతా మహాత్మ్యం యొక్క శ్లోకం భావము. గీతాశాస్త్రం ఇదం పుణ్యం యః పఠేత్ ప్రేతః పుమాన్ విష్ణుపాద మహాప్నోతి భయశోకాది వర్ణతః. సకల సద్గుణాలకు నిలయమైన ఈ భగవద్గీతను భక్తితో ధ్యానించిన వాడు భయము విలాపము అనే ప్రాపంచిక లక్షణాల నుండి విముక్తి పొంది వైకుంఠము వంటి పవిత్రమైన నివాసాన్ని పొందుతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చక్కగా చెప్పారు మాతాజీ. గీతాశాస్త్రం ఇదం పుణ్యం. మనం చూడండి ఇక్కడ గీతాశాస్త్రము ఎవరైతే పఠిస్తారో భక్తితో, ఏ విధంగా భక్తితో ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు భయము శోకము, విలాపము అంటే శోకం దుఃఖం, భయము దుఃఖము అనే ప్రాపంచిక లక్షణాల నుండి విముక్తి పొంది వైకుంఠం వంటి పవిత్రమైన నివాసాన్ని పొందుతారు. వైకుంఠము అంటే ఇది కుంఠం, ఈ భౌతిక జగత్తు కుంఠం, దుఃఖాలు ఇందాక చెప్పుకున్నాం కదా, జన్మ మృత్యు జరా వ్యాధులు ఇంకా త్రివిధ తాపాలు, వీటన్నిటితో మనం బాధపడుతున్నాం అన్నమాట. వైకుంఠం అంటే దుఃఖాలు లేని ప్రదేశము, ఏది ఆధ్యాత్మిక జగత్తు. ఎవరైతే భక్తితో ఈ భగవద్గీత పఠనం చేస్తారో వాళ్ళు ఇక్కడ భయము దుఃఖాల నుంచి విడివడి ఉంటారు, భయము దుఃఖాల నుంచి బయటపడతారు. ఇంకా తర్వాత వైకుంఠంలో స్థానం పొందుతారు అన్నమాట. వైకుంఠం వంటి పవిత్రమైన స్థానంలో మనం నివాసం పొందుతాం. వైకుంఠంలో జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండవు. వైకుంఠంలో చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందం ఎలా ఉంటుందంటే పెరుగుతూ ఉంటుంది. ఆనందం అలాగే స్టాప్ అయిపోదు అనమాట. ఆనందాంబుది వర్ధిని, ఆనందం అనేది అక్కడ పెరుగుతూ ఉంటది. అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధులు అంటే ముసలితనం ఉండదు, మళ్ళీ గర్భస్థ నరకం ఉండదు, వ్యాధులు ఉండవు, మరణం ఉండదు. ఎప్పుడు నిత్య యవ్వనంగా సచ్చిత్ ఆనంద రూపం, భగవంతుని యొక్క రూపం ఎలా ఉంటుందో సచ్చిదానంద రూపం. సత్ అంటే శాశ్వతమైన, చిత్ అంటే జ్ఞానపూర్ణమైన, ఆనందం అంటే ఆనందం గల శరీరం పొందుతారు అనమాట. శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆనందం గల శరీరం పొందుతారు. నిత్య యవ్వనంగా ఉంటారు. వైకుంఠంలో నిత్య యవ్వనంగా ఉంటారు. అక్కడ ముసలితనం అంటూ ఉండదన్నమాట, మరణం అంటూ రాదు. అక్కడ గర్భస్థ నరకం కానీ వ్యాధులు కానీ ఏవి ఉండవు అన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధులకు అతీతమైంది వైకుంఠ లోకాలు. ఆ వైకుంఠ లోకాల్లో అత్యంత ఉన్నతమైంది గోలోకధామం. గోలోకధామము ఇంకా ఎందుకు ఉన్నతమైందంటే అక్కడ స్వయం దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడితో వివిధ దివ్య రస సంబంధాల్లో భక్తులు ఆయనతో పాల్గొంటారన్నమాట లీలల్లో. అది ఇంకా మనం ముందు ముందు క్లాసులలో చెప్పుకుందాం అన్నమాట, తెలుసుకుందాము. ఏ విధంగా వైకుంఠం లోకాలు ఎలా ఉంటాయి, గోలోక ధామ బృందావనం ఎలా ఉంటుంది అనేది మనం ముందు ముందు తెలుసుకుందాము. ఇది గీతా మహత్యం. గీత శ్రీమద్ భగవద్గీత ఎవరైతే భక్తితో పఠిస్తారో వాళ్ళు ఇక్కడే భయము దుఃఖాల నుంచి ఇక్కడే బయటపడతారు. బతికి ఉండంగానే ఈ జన్మలోనే వాళ్ళు భయము దుఃఖాల నుంచి విడిపడతారు. ఏ విధంగా భక్తితో, ఎవరైతే భక్తితో పఠిస్తారో, ఎవరైతే భక్తితో ఆచరిస్తారో, పఠించడం ధ్యానించడం అంటే దాన్ని ఆచరణలోకి తీసుకొని రావాలి. ఎవరైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు భయం నుంచి దుఃఖాల నుంచి బయటపడతారన్నమాట. అందరికీ భయం అనేది ఉందా? దుఃఖాలు ఉన్నాయా మీకు? హరే కృష్ణ. హరే కృష్ణ. అందరం దుఃఖంలోనే ఉన్నాం మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ భౌతిక జగత్తే దుఃఖాలయం. కృష్ణుడే డిక్లేర్ చేశారనమాట. ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం, పోనీలే దుఃఖాలు సర్దుకుంటా అంటే కూడా ఉండడానికి లేదు, అశాశ్వతం, వెళ్ళిపోవాల్సిందే ఈ శరీరం అందుపెట్టి. కానీ ఆత్మ శాశ్వతం. అది మనం ముందు ముందు భగవద్గీతలో చర్చించుకున్నాము, ఈ ఆత్మ యొక్క తత్వం. హరే కృష్ణ. ఈ అధ్యాయం మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఇది మొదటి అధ్యాయము. ఈ యుద్ధం యొక్క సన్నివేశం గురించి మనం తెలుసుకున్నాము.
ఈ యుద్ధం ఎందుకు జరిగింది, ఎవరెవరు యుద్ధంలో పాల్గొన్నారు, ఇవన్నీ మహాభారతంలో వస్తాయన్నమాట. మహాభారతంలోనే శ్రీమద్ భగవద్గీత చెప్పబడింది. ఎక్కడ యుద్ధం జరిగింది, ఎవరికైనా ఐడియా ఉందా, చెప్తారా? కురుక్షేత్రం. హరే గురు, హరే కృష్ణ. ఎవరెవరికి మధ్య జరిగింది యుద్ధము? కౌరవులకి పాండవులకి మధ్యలో. హరే గురు, హరే కృష్ణ. ఈ భగవద్గీత ఎవరి ద్వారా చెప్పబడింది? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కృష్ణుడు అర్జునుడికి చెప్పారు. సారీ, దాన్నే అంతఃపురంలో ఉండి కూడా సంజయుడు భగవంతుని యొక్క, అంటే ఆయన యొక్క గురువు వ్యాస భగవాన్ దయ వల్ల ఆయన అంతఃపురంలో ఉండే కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది దర్శించుకొని అది యథాతథంగా ధృతరాష్ట్రునికి తెలియజేశారనమాట. అది గురుదేవుని దయ వల్ల. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడో ఉన్నాము. ఇప్పుడే టెక్నాలజీ ఉంది అనుకుంటున్నాం. మీరు నన్ను చూడగలుగుతున్నారు, నేను చెప్పేది వినగలుగుతున్నారు. మిమ్మల్ని నేను చూడగలుగుతున్నాను, మీరు చెప్పేది వినగలుగుతున్నాను. ఇది టెక్నాలజీ ఇప్పుడే వచ్చింది, కొత్తగా కనిపెట్టారు అనుకుంటున్నారు. కానీ అది 5000 సంవత్సరాల క్రితం పూర్వమే సంజయుడు అంతఃపురంలో కూర్చొని ఆయన మనసులోనే కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుంది దర్శనం చేసుకొని వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. టెక్నాలజీ అప్పుడు ఉందంటారా లేదంటారా? హరే కృష్ణ. ఉంది మాతాజీ, ఉంది కాబట్టే సంజయుడు యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో ధృతరాష్ట్రుడికి చెప్పగలిగారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, మనకంటే కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. మనకు వచ్చేసి సెల్ ఫోను, సిస్టము, ల్యాప్టాప్లు ఇవన్నీ కావాలి. పైన వచ్చేసి అంతరిక్షంలో ర్యాకెట్ల ద్వారా చిన్న చిన్నవి పంపిస్తారు కదా మనకి ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేసుకోవడానికి. ఆ విధంగా ఇప్పుడు మనకు చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ అప్పుడు మంత్రం ద్వారానే అన్ని సమకూడేవన్నమాట. చాలా సూక్ష్మమైనది. ఇప్పుడు ఈ స్థూలమైన పరికరాలన్నీ పెట్టుకొని మనం చేస్తున్నాము, కానీ సూక్ష్మమైనది అనమాట. సూక్ష్మమైన మంత్రం ద్వారానే అప్పుడు అన్ని జరిగేవన్నమాట. ఇది శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ భగవాని ద్వారా తెలియబడింది. భగవంతుడు పలికినారు కాబట్టి ఇది భగవద్గీత అయిందనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది, భగవద్గీతలో సంజయుడు మాట్లాడినప్పుడు సంజయ ఉవాచ అని ఉంటది, ధృతరాష్ట్రుడు మాట్లాడినప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంటది, అర్జునుడు మాట్లాడినప్పుడు అర్జున ఉవాచ ఉంటది. కానీ శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు అక్కడ ఏమని ఉంటది? ఎవరైనా భగవద్గీత చదివిన వాళ్ళు ఉంటే చెప్పండి. భగవాన్ ఉవాచ. ఎస్, భగవాన్ ఉవాచ అని ఉంది. ఎందుకు శ్రీకృష్ణ ఉవాచ అని లేదు? భగవంతుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఆ విధంగా అనుకుంటున్నాము. అవును మాతాజీ, శ్రీకృష్ణుడే దేవాదేవుడు కాబట్టి అక్కడ శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఇంకా మీరు ఎవరైనా విష్ణు సహస్రనామం స్తోత్రం చదివిన వాళ్ళు ఉన్నారా? విష్ణు సహస్రనామ స్తోత్రం ఎవరైనా విష్ణు సహస్రనామ స్తోత్రం చదివిన వాళ్ళు ఉన్నారా ఈ గ్రూప్ లో? ఇప్పుడు చదివినాను మేడం. హరే కృష్ణ మాత. లక్ష్మీదేవి మాత చెప్పండి, అక్కడ ఏమేమి ఉంటది, ఎవరెవరు మాట్లాడినట్టు ఉంటది పేర్లు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం భగవాన్ వాచ అని. హరే కృష్ణ లక్ష్మీదేవి మాతాజీ. అక్కడ కూడా చాలా మంది మాట్లాడారు, వాళ్ళ వాళ్ళ పేర్లతోనే అక్కడ సంబోధిస్తారనమాట. వ్యాస ఉవాచ, పార్వతి ఉవాచ, ఈశ్వర ఉవాచ చదివినారు కదా. చదివిన వాళ్ళు గుర్తున్నాయా మీకు? హరే కృష్ణ మాతాజీ, క్షమించాలి, నేను ఎక్కడో బుక్ లో చదివినప్పుడు మాత్రం ఉవాచ అని ఏం లేదు మాతాజీ. 1వ పాదం 2వ పాదం అని నక్షత్రాల వేదిగా శ్లోకాలు ఉన్నాయి. అవునా మాతాజీ? అర్జున ఉవాచ ఉంది, భగవాన్ ఉవాచ ఉంది, వ్యాస ఉవాచ ఉంది, పార్వతి ఉవాచ ఉంది, బ్రహ్మ ఉవాచ ఉంది, ఈశ్వర ఉవాచ, ఈశ్వర ఉవాచ, భగవాన్ ఉవాచ అని ఉన్నాయి. ఈశ్వర ఉవాచ, ఈశ్వరునికి కూడా అక్కడ భగవాన్ ఉవాచ అని ఇవ్వలేదు. ఎందుకంటే ఈశ్వరుడు కూడా భగవంతుని యొక్క గుణావతారం అన్నమాట, విస్తరణ.
జీవతత్వంలోకి వస్తారు. ఒక విధంగా బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ వాళ్ళందరికీ కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, వాళ్ళందరికీ కూడా భగవానుడే అధిపతి అన్నమాట. మూలం వచ్చేసి ఆది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అక్కడ వాళ్ళ పేర్లతోనే బ్రహ్మవాచ, ఈశ్వరు వాచ అని వచ్చింది. కానీ శ్రీకృష్ణ భగవానునికి మాత్రం శ్రీకృష్ణ వాచ అని ఇవ్వలేదు, భగవాను వాచ, శ్రీ భగవాను వాచ అని వచ్చింది. ఇది మనం గమనించాలి. అక్కడ పార్వతీదేవి కూడా అడుగుతుంది, ఏమిటి స్వామి ఇక్కడ మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అని అడిగితే అక్కడ ఈశ్వరు వాచలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానన అని చెప్తారనమాట. అంటే అక్కడ ఈ సహస్రనామాలు చదవడంతో సమానం ఒక్కసారి రామనామం పలుకుతాయని చెప్తారనమాట. అది మనం గమనించాలి, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేదానికి. ఈ కురుక్షేత్ర రంగం యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇక్కడ ఉంది చూడండి, మన పీపీటీలో చూడండి మీరు, పీడిఎఫ్ లో దీని మీద ఎప్పుడు జరిగింది ఇది యుద్ధము? 5000 సంవత్సరముల క్రితం. అవును, 5000 సంవత్సరాల క్రితము ఈ కురుక్షేత్ర రణరంగం జరిగిందన్నమాట. ఎక్కడ జరిగిందంటే కురుక్షేత్రంలో. ఆ కురుక్షేత్రం అనేది ఇప్పటికి కూడా ఉందన్నమాట. ఈ మొత్తం ఎన్ని శ్లోకాలు? సుమారు 700 శ్లోకాలు. ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు, మొదటి శ్లోకము. తర్వాత సంజయుడు 41 శ్లోకాలు చెప్పారు. అర్జునుడు 84 శ్లోకాలు చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు 574 శ్లోకాలు చెప్పారు అన్నమాట. కౌరవుల సైన్యము 11 ఔక్షోహిణులు. ఔక్షోహిణి అంటే కింద వచ్చారు చూడండి. ఒక ఔక్షోహినికి 21,870 రథాలు ఉంటాయి, 21,870 ఏనుగులు ఉంటాయి, 65,610 గుర్రాలు ఉంటాయి, 1,09,350 పదాతి దళం సైనికులు ఉంటారు. మొత్తం 2,18,700 ఉంటారు అన్నమాట. ఈ రథాలు తోలడానికి ఏనుగులు, గుర్రాలు అంతమంది మనుషులు ఉంటారు. 2,18,700 మంది మనుషులు ఉంటారు. ఇంకా రథాల 21,870 ఉంటాయి, ఏనుగులు 21,870 ఉన్నాయి, 68,610 గుర్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఔక్షోహిణి యొక్క సంకేతం. అటువంటి ఔక్షోహిణులు కౌరవుల వైపు 11 ఔక్షోహిణుల సేన ఉంది. పాండవుల వైపు సైన్యము 7 ఔక్షోహిణులు మాత్రమే ఉంది. గమనించండి, ఇక్కడ కౌరవుల సైన్యం ఎంత ఉంది? 11 అక్షౌహిణులు. పాండవుల సైన్యము 7 అక్షౌహిణులు. ఇక్కడ చూడొచ్చు మనము ఎవరి సైన్యం ఎక్కువ ఉంది? కౌరవుల సైన్యం. మరి విజయం ఎవరికి వచ్చింది? పాండవులు. అరే, ఎందుకల్లా? ఎవరైనా మీకు తెలిసింటే చెప్తారా? భగవంతుడు పాండవుల వైపు ఉన్నాడు. ధర్మబద్ధంగా చేసినందువల్ల వచ్చింది. హరే ఇంకా కరెక్ట్ గా చెప్పారు మాతాజీ. శ్రీకృష్ణ భగవాన్ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ వైపు ఉన్నారు. ఇంకా వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకు భగవంతుని యొక్క లభిస్తుంది అనమాట. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి దువాని తిర్మ. ఎక్కడైతే కృష్ణుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో, ఎక్కడ మేటి ధనుధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయము, నీతి అన్ని చూడండి. విజయం ఉంటుంది, సకల సంపదలు ఉంటాయి, నీతి ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇది భగవద్గీత యొక్క చివరి భగవద్గీత యొక్క సారం లాగా చెప్పబడింది అనమాట. కాబట్టి మనము ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేసి ధర్మం బద్ధంగా నడుచుకుంటే మనకు భగవంతుని యొక్క ఆశీస్సులు, సంపద, విజయము, నీతి అన్ని కూడా సమస్త సద్గుణాలు, సమస్త శుభాలు అక్కడే ఉంటాయి అన్నమాట. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ మొట్టమొదటి శ్లోకము ధృతరాష్ట్ర ఉవాచ. ఎవరైనా చదువుతారా? ప్రయత్నం చేస్తారా? చదవండి మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుశ్చవః
మామకాం పాండవాశ్చైవ కిం కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయుగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? చక్కగా చదివినారు మాతాజీ. ఇక్కడ చూడండి, ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు సంజయుని, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో, ఇక్కడ కురుక్షేత్రం యొక్క విశిష్టత తెలుపుతున్నారు. కురుక్షేత్రం ఏమిటి? ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు నా తనయులు మరియు పాండురాజు యుద్ధం చేయగోరు వారై సమకూడి పిమ్మట ఏమి చేసిరి? వాళ్ళు అక్కడ యుద్ధం చేయడానికే సమకూడినారు. ఈయన ఏమడుగుతున్నారు, మళ్ళీ అక్కడ ఏం చేశారు అని అడుగుతున్నారు. ఎందువలన? ఆయన ధర్మక్షేత్రం కదా కురుక్షేత్రము, ధర్మక్షేత్ర ప్రభావం వల్ల, ఆ క్షేత్రం యొక్క ప్రభావం వలన వాళ్ళ హృదయాల్లో ఏమైనా మార్పు వచ్చిందా, నా తనయులు ఏమైనా వాళ్ళతో రాజీకి వచ్చారా అనే సందేహం వలన ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడుగుతున్నారు అనమాట. ఆయనకు చూడండి ఎంత ఆశ ఉందంటే, ఆయనకు రాజ్యం ఆక్రమించుకోవాలా, ఆయనే పదవిలో ఉండాలి, ఆయన కుమారులే దానికి అధికారులు కావాలి అనే ఆయన యొక్క స్వార్థపూరితమైన బుద్ధి వలనే ఈ కురుక్షేత్రం అనే యుద్ధము సంభవించిందనమాట. కాబట్టి ఇక్కడ ఆయన అడుగుతున్నారు ఏం చేసినారు అని. వాళ్ళ సమకూడిందే యుద్ధం చేయడానికి. ఏం చేస్తారు? సమకూడిన తర్వాత యుద్ధమే చేస్తారు. కానీ ఈయన యొక్క భావం ఏంటి? ఏమైనా ఆ ధర్మక్షేత్రం యొక్క ప్రభావం వలన తమ కుమారుల్లో ఏమైనా హృదయాల్లో మార్పు కలిగిందా, వాళ్ళు ఏమైనా వాళ్ళతో రాజీకి వచ్చారా, అక్కడ ఏమి యుద్ధం చేస్తున్నారా, మానుకున్నారా, వాళ్ళు అందరూ ఒడంబడిక ఒక రాజీ ఒప్పందానికి ఏమైనా వచ్చారా అనేసి ఆయన సందేహాస్పదంగా అడుగుతున్నారు అన్నమాట. ఇంకా ఏం అడుగుతున్నారు ఈయన? ఇక్కడ ఆయన యొక్క బుద్ధి మనం చూడొచ్చు అనమాట. ఆయన యొక్క అసూయ ఇక్కడ బయట పెడుతున్నారు. నా తనయులు మరియు పాండురాజు తనయులు అని వేరు చేస్తున్నారు. కురువంశీయులే, వాళ్ళందరూ కురువంశీయులే అన్నమాట, పాండవులు కౌరవులు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు వాళ్ళందరినీ విడదీస్తున్నారు. నా తనయులు అని ఆయన యొక్క స్వార్థపూరిత బుద్ధిని ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. నా తనయులు మరియు పాండురాజు తనయులు అని ఇక్కడ ఇది వినేసి తిన్నామని. హరే కృష్ణ మాతాజీ. మైక్ మీరు చెప్పిన తర్వాత చేసుకున్నారు. హరే కృష్ణ, ధన్యవాదాలు. చూస్తున్నాం కదా, ఇక్కడ మనము ధృతరాష్ట్రుని యొక్క బుద్ధి చాలా అసూయ గలది. ఆయన యొక్క అసూయ గల బుద్ధినే వాళ్ళ కుమారులకు కూడా వచ్చిందనమాట. ఏదైతే పెద్దలు చేస్తారో వాటిని పిల్లలు చూసి అనుకరిస్తారనమాట. కాబట్టి మనం వాళ్ళకేం నేర్పించాల్సిన అవసరం లేదు. మన యొక్క నడవడిక, మన యొక్క క్యారెక్టర్ని బట్టించే వాళ్ళ యొక్క క్యారెక్టర్ రూపొందుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు రాజ్య పదవి పైన చాలా కాంక్ష కలిగి ఉన్నారు. పాండవుల పట్ల చాలా అసూయ కలిగి ఉన్నారు. కాబట్టి అవే బుద్ధులు వాళ్ళ కుమారులకు కూడా వచ్చాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన పిల్లలు మంచి మార్గంలో సన్మార్గంలో నడవాలంటే మనం కూడా సన్మార్గంలో నడవాలి. మనల్ని చూసే మన పిల్లలు అనుకరిస్తారన్నమాట. పిల్లలకి చిన్నప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఏది చేస్తే అది వాళ్ళు చూసి అనుకరిస్తారు. వాళ్ళకు అవే లక్షణాలు సహజంగా సిద్ధంగా వస్తాయన్నమాట. కాబట్టి మనం భగవద్గీత పఠనం చేయడం ద్వారా, శాస్త్రానుసారం నడుచుకోవడం ద్వారా మనం సన్మార్గంలో ఉంటాము. మనకు విజయము, సంపద, నీతి అన్ని సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే మన పిల్లలకు కూడా అలాంటి సద్గుణాలే వాళ్ళకు లభిస్తాయి అన్నమాట. వాళ్ళు కూడా సర్వశుభాలు పొందుతారు. హరే కృష్ణ. నెక్స్ట్ భగవద్గీత 1వ అధ్యాయము 15వ శ్లోకం. ఎవరైనా చదువుతారా మాతాజీ? మైక్ అన్మ్యూట్ చేసుకొని ప్రయత్నం చేయండి. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ ఉరుకోదరః
శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనబడే తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమ్మను తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడను ఘనకార్యములను చేయువాడను భీముడు పౌండ్రమును తన మహాశంఖమును పూరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. చక్కగా చదివినారు మాతాజీ, ధన్యవాదాలు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనేబడే తన శంఖాన్ని పూరించారు. అర్జునుడు దేవదత్తమని తన శంఖాన్ని పూరించెను. భోజన ప్రియుడును ఘనకార్యములు చేయువాడు అగు భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను. ఇవి చాలా విశిష్టంగా చెప్తున్నారు చూడండి. చాలా శుభప్రదమైందండి. భగవాన్ యొక్క శంఖం పూరించడము, భక్తులు తమ శంఖాలు పూరించడము వాళ్ళ విజయాన్ని సూచిస్తుంది అనమాట. ఆ శంఖ ధ్వనితోనే వాళ్ళు శత్రు హృదయాలను భేదించారనమాట. వాళ్ళు శత్రు హృదయాల్లో భయం పుట్టించారు. అంత విజయధ్వనితో ఉన్నాయన్నమాట. అద్భుతమైన శుభం కలిగించే పవిత్రమైన శంఖధ్వని ద్వారా చాలా పవిత్రం అన్నమాట. ఇస్కాన్ లో కూడా మనం చూడొచ్చు, శంఖధ్వని చేసి భగవంతుని యొక్క దర్శనం మనకి ఇస్తారు. అది పరమ పవిత్రమైందనమాట శంఖధ్వని. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం ఎవరైనా చదువుతారా? ప్రయత్నం చేయండి మాతాజీ. హరే కృష్ణ. మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. టైం అవుతుంది, ఎవరైనా చదువుతారా? ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తప్పులు పోతాయేమో మాతాజీ. పర్లేదు మాతాజీ, మేము కూడా అందరం ఫస్ట్ లో తప్పులతో చదివిన వాళ్ళమే. వైష్ణవుల దయ వల్ల కొంచెం మేము నేర్చుకుంటున్నాము. చదవండి మాతాజీ, ప్రయత్నం చేయండి. తనయోరు భయేర్మధ్యే రథం స్థాపయ మ్యేచ్యుత యావదేతాన్ నిరీక్ష్యేహం యోద్ధుకామాన వస్థితాన్ ఖైర్మయా సహయోధ్యవ్యం అస్మిన్ రణ సముచ్చయమే. అర్జునుడు ఇలా పలికెను, ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సైన్యాల మధ్యలో నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని గాంచగలుగుతును. హరే కృష్ణ. చాలా చక్కగా చదివారు మాతాజీ. మనం భక్తితో కూడిన భగవద్గీత పఠనమే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని అన్నిటికంటే ఎక్కువ సంతృప్తి పరుస్తుంది అని చదువుకున్నాం కదా ఫస్ట్ లోనే. ఇది మనం ప్రయత్నం చేస్తే చాలు, మనం భగవంతుని సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నం చేస్తే చాలు, మనం భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతాము. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. తప్పులు పోయినా ఏం పర్వాలేదు, మనం భక్తితో చదవడం ముఖ్యము. అది భగవంతుడు చూస్తారనమాట, ప్రయత్నాన్ని చూస్తారు. మనం 1 అడుగు ముందుకేస్తే భగవంతుడు 1000 అడుగులు ముందుకు వేసి మనం దగ్గరికి తీసుకుంటారనమాట. మన ప్రయత్నం చేయాలి, మన వైపు నుంచి 1 అడుగైనా వేయాలి. అర్జునుడు చెప్తున్నారు ఇక్కడ, ఓ అచ్యుత అని పిలుస్తున్నారు భగవంతుని. అచ్యుత అంటే చ్యుతి లేని వారు. భగవంతుని యొక్క చ్యుతి లేదనమాట, అంటే నశింపు లేదనమాట. దయచేసి నా రథమును 2 సైన్యాల మధ్యలో నిలుపుము. ఎందుకంటే ఇక్కడ అచ్యుత అని పిలుస్తున్నారు. ఆయన భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి రథసారథిగా బాధ్యత స్వీకరించారు. అయినా కూడా నువ్వు నాకంటే చాలా గొప్ప, నువ్వు దేవాదేవుడివి, నువ్వు ఎంతో దయతో ఈ సేవ స్వీకరించావు, కానీ నేను చాలా అల్పుణ్ణి, నువ్వు దేవాదేవుడివి అనేది ఇక్కడ అర్జునుడు తెలియజేస్తున్నారు అనమాట తన యొక్క వినయపూర్వకమైన సంబోధన ద్వారా. ఓ అచ్యుత అంటే నువ్వు చ్యుతి లేని వాడివి, నువ్వు ఇక్కడ రథం నడిపే స్థితి అంటే ఆ స్థాయిలో ఉన్నావని నేనేం అంటే ఆయనకు తెలుసు అనమాట. అక్కడ ఉన్నా కూడా ఆయన దేవాదేవుడు అని, కానీ ఆయన ఆజ్ఞ చెప్పాల్సి వస్తుంది, ఈ రథాన్ని అక్కడికి తీసుకెళ్ళు అని. కాబట్టి అచ్యుత అని సంబోధిస్తున్నారు. నీకు నేను చెప్తున్నానని, నీ స్థితి ఏం తక్కువ కాదు, నువ్వు దేవాదేవుడివి, నువ్వు అచ్యుతుడివి అని ఆయన తన వినయపూర్వకంగా ఆయన ఆ భగవంతుని సంబోధిస్తున్నారు అనమాట.
ఎందుకంటే ఆ విధంగా నువ్వు రథాన్ని 2 సైన్యాల మధ్యకు తీసుకెళ్తే నేను అక్కడ ఎవరెవరు ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, వాళ్ళని ఎలా నేను ఎదుర్కోవాలని, నేను ఎవరితో యుద్ధం చేయాలి అనేది నేను చూస్తాను అని అర్జునుడు ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. అక్కడికి కృష్ణుడు ఇరు సేనల మధ్య రథం నిలిపారు. అక్కడ ఎవరెవరు ఉన్నారనేది అర్జునుడు చూశారు. అక్కడ తాతగారైన భీష్మ పితామహుడు, ఇంకా గురువు గారైన ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ కనిపించారనమాట. అప్పుడు ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అర్జుని అక్కడ వాళ్ళందరిని చూస్తానే నా శరీరపు అవయవాలు కంపించుచున్నవి, నా నోరు ఎండిపోవచ్చున్నది, నా దేహం అంతయు కంపించుచున్నది, నాకు రోమాంచనమగుచున్నది, నా గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవచ్చున్నది, నా చర్మం మండిపోవచ్చున్నది, నేను ఏమాత్రం నిలబడలేకపోవచ్చున్నాను, నన్ను నేను మరిచిపోవచ్చున్నాను, నా మనస్సు చెలించుచున్నది, నేను కేవలం విపరీతములనే గాంచుచున్నాను కృష్ణ అని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఆయన యొక్క హృదయంలో ఎలా ఉంది భావన వాళ్ళని చూడగానే, ఆయన ఎంత బాధపడుతున్నారు, ఆయన ఎంత తప్పిస్తున్నారు లోపల. వీళ్ళతో నేను యుద్ధం చేయాలన్నా, నా తాతగారితో యుద్ధం చేయాలన్నా, నా గురువు గారితో నేను యుద్ధం చేయాలన్నా, వాళ్ళని నేను సంహరించాలన్నా అని అర్జునుడు ఇక్కడ చాలా బాధపడుతున్నారు అనమాట. ఎందువలన అంటే అర్జునుడు శ్రీకృష్ణ భగవాని యొక్క భక్తుడు. భక్తుల యొక్క లక్షణాలు ఇలా ఉంటాయన్నమాట. భక్తులు చాలా దయాపూర్ణమైన హృదయం కలిగి ఉంటారు, చాలా కరుణ కలిగి ఉంటారు అనమాట. అందువలన ఆయన చూడగానే చాలా దయతో వాళ్ళపైన పెద్దలనే గౌరవంతో, వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు ఎంత నా మేలు కోరి చాలా చేశారు కదా, వాళ్ళని నేను ఎదుర్కోవాలా అనేసి ఆయనకు చాలా బాధ కలిగింది అనమాట. బాధ కలిగి ఇవన్నీ చెప్తున్నారు అనమాట కృష్ణునితో. నెక్స్ట్ మనం ఏముందో చూద్దాము. అర్జునుడు యుద్ధం చేయలేకపోవటకు కారణాలు. ఇక్కడ అర్జునుడు నేను ఈ విధంగా యుద్ధం చేయలేను అని ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఇక్కడ కారణాలు చూద్దాము. స్నేహితులు మరియు బంధువుల పట్ల కరుణ. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన సహజ సిద్ధంగా భక్తులు కాబట్టి కరుణ కలిగి ఉంటారు. ఆ విధంగా ఆయన నేను యుద్ధం చేయలేనని చెప్పి బాధపడుతున్నారు అనమాట. ఇంకా స్వజనమును చంపుట ద్వారా విజయాన్ని గాని, రాజ్యమును గాని, సుఖాన్ని గాని ఆశించకపోవడం. ఆయన చూడొచ్చు ఇక్కడ వైరాగ్యం, మనం అర్జుని యొక్క వైరాగ్యం ఇక్కడ చూడొచ్చు అనమాట. రాజ్యాన్ని, సుఖాన్ని ఏమి ఆశించట్లేదు ఆయన. వీళ్ళందరినీ చంపి నాకు విజయము, పేరు, ప్రతిష్టలు ఏం అవసరం లేదు, రాజ్యం అవసరం లేదు, సుఖాలు ఏం అవసరం లేదు అని ఆయన వైరాగ్య భావన ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. ఇంకా పాపం సంక్రమించుకున్నది భీతి. ఇంకా పూజ్యులైన పెద్దవారైన భీష్మ పితామహుని, గురువు గారైన ద్రోణాచార్యుని సంహరించటం వలన మాకు పాపం సంక్రమిస్తుంది అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు అనమాట. ఇంకా 4వ అంశము కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారాలు నశిస్తాయి, దానివల్ల మాకు నరకలోకం ప్రాప్తించుననే ఆలోచన కూడా. అక్కడ పెద్దవాళ్ళకు కూడా పితరులకు అని వస్తుంది అనమాట ఆ శ్లోకంలో. మామూలుగా సహజ సిద్ధంగా స్త్రీలు చిన్నపిల్లలతో సమానం అనమాట. ఎప్పుడైతే యుద్ధంలో అందరూ మరణిస్తారో సైన్యం వీరులందరూ, అక్కడ స్త్రీలందరూ రక్షణ లేని వారు అవుతారు. రక్షణ లేని వారు అవడం వల్ల వారిని ఎవరైనా బాధ పెట్టచ్చు, వాళ్ళను ఇబ్బంది పెట్టవచ్చు అనమాట. ఆ విధంగా వాళ్ళకు వర్ణసంకరమైన సంతానం జన్మించవచ్చు. ఆ విధంగా వాళ్ళ యొక్క పితరులకు పిండోదకాలు అవన్నీ చేయడానికి లేకుండా వంశము వర్ణసంకరం కావడం వల్ల వాళ్ళందరూ వంశాచారాలు నశించిపోతాయి, వాళ్ళందరూ నరకలోకం ప్రాప్తిస్తుంది, వాళ్ళు ఉద్ధరింపబడడానికి మార్గం ఉండదు అనేసి ఇక్కడ అర్జునుడు తన యొక్క బాధను తెలియజేస్తున్నారు అనమాట. ఇంకొకటి 5వది హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం వలన హితాహితములు తెలియకుండుట. ఆయనకి ఎందుకు ఇక్కడ హృదయ దౌర్బల్యం అని చెప్తున్నారంటే, ఆయన దేహాలు చూస్తున్నారు. శరీరము ఆయన చంపినా చంపకపోయినా నశిస్తుంది, కానీ ఆయన శరీరాలే శాశ్వతం అన్నట్లు చూస్తున్నారు. ఆయన యొక్క హృదయ దౌర్బల్యం అనేది ఇక్కడ చూడడం వల్ల ఏది హితము, ఏది మంచిది కాదు అనేది తెలియకుండా పోయిందనమాట. ఆయన కేవలం ఆ బాధలో ఏది
మంచిది ఏది చెడ్డది అంటే నేనేం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆయనకు తెలియకుండా పోయిందన్నమాట. అందువల్ల ఆయన ఇక్కడ కృష్ణుని గురువుగా స్వీకరించి నాకు ఏది మంచిదో చెప్పమని ఆశ్రయిస్తున్నారు. మనం కూడా చేయాల్సింది అదే అనమాట. మనం అజ్ఞానంలో ఉన్నాము. మనం ఏది మంచిది ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనకు తెలియదు. కంపల్సరీ మనము ప్రామాణిక ఆచార్యుల్ని ఆశ్రయించాలన్నమాట. వాళ్ళని ఆశ్రయించడం ద్వారా మనకు ఏది చేయాలి ఏది మంచిది అనే ధర్మ అధర్మ విషయాలన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ అర్జునుడి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. కారణాలు యుద్ధం చేయలేకపోవడానికి కారణాలు చెప్పారు. మనము ఈ అధ్యాయంలో ఏమేమి తెలుసుకున్నామో మళ్ళీ ఒకసారి పునఃసమీక్ష చేసుకున్నాము. భగవద్గీతలోని ముఖ్య అంశాలు చెప్పుకున్నాము. మనము భగవద్గీత ఎక్కడ జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, కురుక్షేత్ర రణరంగము, ఎవరి సైన్యం ఎంత ఉంది, ఎవరు ఏ శ్లోకాలు చెప్పారు, ఎన్ని శ్లోకాలు చెప్పారు అనేది మనము తెలుసుకున్నాము. ఇంకా ఫస్ట్ ధృతరాష్ట్రుడు సంజయుని యొక్క మధ్య సంవాదము తెలుసుకున్నాం అన్నమాట. చూడండి, మనం యుద్ధ సన్నివేశం తెలుసుకున్నాము. ధృతరాష్ట్ర సంజయ మధ్య సంభాషణ తెలుసుకున్నాము. అక్కడ యుద్ధంలో ఏ విధంగా ఉంది పరిస్థితి, ఎవరెవరు తమ దివ్య శంఖాలు పూరించారని తెలుసుకున్నాము. అర్జునుడు కృష్ణుని రథం అక్కడ నిలపమని అడిగారు రెండు సేనల నడుమ. అర్జుని యొక్క వాళ్ళ చూడగానే అర్జుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అర్జునుడు యుద్ధం చేయలేకపోవడం యొక్క కారణాలు, ఇవన్నీ మనము ఈ మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాము. మీకు అందరికీ కూడా ఈ 18 రోజుల గీతాధ్యయనం చేసినందుకు, గీతా సారం క్లాసులు విన్నందుకు గాను మీకు సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇస్తారనమాట. గీతా జ్ఞానం యొక్క సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.